దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నా యేసయ్య వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇదేంటండి? శోధనను సహించేవాడు ధన్యుడా? ఇది ఒక విచిత్రమైన మాటగా ఉందని మీరు అనుకుంటున్నారా? అటు అనుకోవద్దు సుమా. నిజంగానే బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట కూడా బలము కలిగినది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యం కూడా శక్తి కలిగినదై ఉన్నది. హల్లెలూయా. ఏ వ్యక్తి జీవితంలో శోధనను సహిస్తాడో, శోధనను సహించినటువంటి ఆ వ్యక్తి ధన్యుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. పరీక్షకు నెగ్గిన వాడే విజయమును సాధించగలడని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుండగా, నీవు నేను ఒకవేళ ఎవరి వలన శోధనలను సహిస్తూ వస్తున్నాం, దేని వలన శోధనలను అనుభవిస్తూ వస్తున్నాం, దేని విషయమై మనము శోధనలను అనుభవిస్తున్నామో మనకు తెలుసు కదా. ఆ శోధనలు అంట నీకు నాకు ఏం కావాలంటే సహనము కావాలి. హల్లెలూయా. ఓర్పు కావాలని ఆత్మదేవుడు ఇష్టపడుతూ ఉంటుండగా, శోధనలను సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే శోధనను సహించుకుంటాడో, శోధనలో ఓర్పు కలిగి ఉంటాడో, నిదానస్తుడై ఉంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ధన్యుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ధన్యులుగా మార్చబడలేదా? హల్లెలూయా. యోబు భక్తుడు శోధనను సహించలేదా? యోసేపు శోధనను సహించలేదా? దానియేలు శోధనను సహించలేదా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు శోధనలను సహించలేదా? అపోస్తలుడు భక్తుడైన పౌలు శోధనను సహించలేదా? చూడండి, వీరందరూ శోధనను సహించిన దాని వల్లనే బైబిల్ గ్రంథంలో వీరి యొక్క పేర్లు ముద్రితములైనవి. హల్లెలూయా. నీకు నాకు ఒక మెలకువ కావాలి. మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, మనం ఎదుర్కొంటున్నటువంటి బాధలు, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టములు, మనం ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, నిందలలో మనకు ఓర్పు సహనము ఉన్నదంట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు నిన్ను నన్ను ధన్యునిగా మార్చుతానని వాక్యం ప్రబోధిస్తుంది. నిజంగా వాక్కు ఇచ్చిన దేవుడు వాక్కు మారినంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో దయచేసి సహనం కలిగి ఉన్నట్లయితే నీవు ధన్యుడుగా మార్చబడతావు. హల్లెలూయా. విజయోత్సవములతో ఊరేగింపబడతావు. హల్లెలూయా. దివో ప్రభువా, లేచి ఆయన పాదములను పట్టుకో. దేవా, నాకు ఓర్పు దయచేయి. నా కష్టంలో, నష్టంలో, వేదనలో, అవమానములలో, నిందలలో నాకు ఓర్పు దయచేయమైన దివ్య సుందరి పాదములు పట్టుకొని నీవు సమాధానం సమాధానం కలదానవై ఉన్నట్లయితే, సహించినట్లయితే నీవు ధన్యునిగా మార్చబడతావు. హల్లెలూయా. అలా దేవుని అడిగి నీవు నీ హృదయానికి సమాధానము కోరుకో. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.